హలో వ్యూవర్స్, మీ అందరికీ ఇంగ్లీష్ ఫర్ మై వరల్డ్ అనే ప్రోగ్రాంలోకి స్వాగతం, సుస్వాగతం. మన ఈ ప్రోగ్రాంలో ఇంగ్లీష్ని డే టు డే లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కావాల్సినటువంటి మెజర్స్ ఏమి తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనం చర్చించబోతున్నాం, నేర్చుకోబోతున్నాం, వాటంటి కూడా డిస్కస్ చేయబోతున్నాం. మరి ఒక లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి, ఒక భాషను నేర్చుకోవడానికి మనకు కావాల్సింది మొట్టమొదటిది కాన్ఫిడెన్స్, నమ్మకం లేదా విశ్వాసం. ఈ కాన్ఫిడెన్స్ అనేది మనకు భాషను అబ్జర్వ్ చేయడం ద్వారా వస్తుంది. రెండవది భాషను మాట్లాడుతూ ఉండడం ద్వారా వస్తుంది. మూడవది దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ లేదా దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్స్ కానీ చదువుతూ ఉన్నప్పుడు మనం నేర్చుకుంటాం. నాలుగవది ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ లేదా ఇలాంటి వీడియోస్ కానీ చూడడం ద్వారా భాషని నేర్చుకోవడం సులభతరం అవుతుంది, ఈజీ అవుతుంది. ప్రస్తుత సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ ఈజ్ అట్ ద హార్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్. అంటే మన ప్రతి ఏరియాలో మనం ఇంగ్లీష్ మనకు అవసరం అయిపోతుంది. బిగినింగ్ ఫ్రమ్ కేజీ టు పీజీ. మీరు ఒక విద్యార్థి అయితే, మీరు ఒక స్టూడెంట్ అయితే, మరి కిండర్ గార్టెన్ స్టడీస్ నుంచి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ వరకు ప్రతి ఏరియాలో భాష, ఇంగ్లీష్ భాష మీ జీవితంలో ఒక భాగం. రెండవదిగా ఉద్యోగం చేసే ప్లేసెస్లో, వర్క్ ప్లేసెస్లో ఇంగ్లీష్ లేనటువంటి అట్మాస్ఫియర్ని, ఎన్వైరన్మెంట్ని మనం ఊహించుకోలేం. అది గవర్నమెంట్ జాబ్స్ అయినా, ప్రైవేట్ జాబ్స్ అయినా. సో ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తే ప్రతి పరీక్షలో, ప్రతి పోటీ పరీక్షలో మీరు రాసే జనరల్ నాలెడ్జ్తో పాటు, మీరు రాసే రీజనింగ్తో పాటు, అరిథమెటిక్ సెక్షన్స్తో పాటు ఇంగ్లీషు కంటూ పర్టికులర్గా, స్పెసిఫిక్గా ఒక సెక్షన్ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ వచ్చినటువంటి ముఖ్యమైన మూట్ పాయింట్ ఏమిటంటే, ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు లేదా అండర్ డెవలప్డ్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్ని వాళ్ళ అకాడమిక్ లైఫ్కి, వాళ్ళ పర్సనల్ లైఫ్కి, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్కి ఉపయోగించుకోవడానికి సరైనటువంటి ఛానల్స్ వాళ్ళకు లేవు. అతి ప్రాముఖ్యంగా ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ అనేది వాళ్లకు లేకుండా పోతుంది. రీడింగ్ హ్యాబిట్ అనేది ఇన్ నవడేస్ వరల్డ్, ఇన్ దిస్ బిజీ స్కెడ్యూల్, ఇన్ దిస్ బిజీ వరల్డ్, రీడింగ్ హ్యాబిట్ అనేది ఆల్మోస్ట్ మరి మర్చిపోయినటువంటి దుస్థితి. చాలా తక్కువ మంది రీడర్స్ని మనం చూస్తాం. ఇంగ్లీష్ భాష అనేది చాలా సులభతరమైన భాష. మనకు చిన్నప్పటి నుంచి ఈ ఇంగ్లీషు భాష మీద గ్రామర్ అనే ఒక భూతాన్ని క్రియేట్ చేశారు కాబట్టి అది మేబీ టీచర్స్ని బ్లేమ్ చేయకపోయినా అట్లీస్ట్ తెలుగు స్పీకర్స్కి, ఎందుకంటే దిస్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఇంగ్లీష్ త్రూ తెలుగు ప్రోగ్రామ్ కాబట్టి తెలుగు స్పీకర్స్ని దృష్టిలో పెట్టుకొనే మన డిస్కషన్స్ అన్నీ కూడా, మన లాంగ్వేజ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అంతా కూడా మనం చేస్తూ ముందుకెళ్తాం. ఈ లాంగ్వేజ్ స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ లేదు, అట్మాస్ఫియర్ లేదు. అంటే అలాంటి ఇంగ్లీష్ భాషను ఉపయోగించే వాతావరణం లేదు కాబట్టి మనం ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడం చాలా కష్టమైపోతుంది. అందుకోసమే నేను మళ్ళీ చెప్తున్నాను, భాష అనేది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ఇంగ్లీష్ భాష దానికి ఏమీ ఎక్సెప్షన్ ఏమీ కాదు. ఆ ఎన్వైరన్మెంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ నలుగురు స్పీకర్స్ ఉన్నారు, లేదా నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు, నలుగురు రిలేటివ్స్ ఉన్నారు, నలుగురు నేబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఇంగ్లీష్ మాట్లాడటం లేదు. మీకు మాత్రం ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడాలని, ఎందుకంటే వాళ్ళందరికీ ఇంగ్లీష్ బాగా వస్తుందని మీకు తెలుసు.
సో వాళ్ళ సపోర్ట్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలని మీ తపన, కానీ వాళ్ళు మీతో మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడరు. కారణం ఏమిటంటే మీరు వాళ్ళంత ఫ్లూయెంట్గా, వాళ్ళంత కాన్ఫిడెంట్గా, వాళ్ళంత యాక్యురేట్గా, వాళ్ళంత కాన్ఫిడెంట్గా ఇంగ్లీషు మాట్లాడరు అనేది వాళ్ళ ఉద్దేశం. అటువంటప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ వే టు డెవలప్ దిస్ లాంగ్వేజ్? ఎలా మీకు ఇంగ్లీషు పట్ల ఉన్న ఆసక్తిని, మీకు ఇంగ్లీష్ పట్ల ఉన్నటువంటి ఆ క్యూరియాసిటీని, ఈగర్నెస్ని, ఎంతూజియాజంని, జీల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఇప్పుడు నేను దగ్గర 4, 5, 6 సినోనిమ్స్ యూజ్ చేశాను. జీల్ అన్నాను, క్యూరియాసిటీ అన్నాను, ఎంతూజియాజం అన్నాను. ఇదంతా కూడా భాష పట్ల ఉన్న ఆసక్తి లేదా కుతూహలము, మన పర్ఫెక్ట్ తెలుగులో చెప్పాలంటే. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, నా వర్క్ ప్లేస్లో దాన్ని యూజ్ చేయాలి, లెటర్ రైటింగ్లో యూజ్ చేయాలి, రిపోర్ట్ రైటింగ్లో యూజ్ చేయాలి, లేదా ఒక మీటింగ్లోనో, ఒక కండోలెన్స్ మీటింగ్లోనో. కండోలెన్స్ మీటింగ్ అంటే మనందరికీ తెలుసు, ఎవరైనా చనిపోయినప్పుడు పేటెంట్ మీటింగ్ కండోలెన్స్ మీటింగ్ అని చెప్పని అంటాం. అక్కడ టు పే కండోలెన్సెస్ ఆ బిరీవింగ్ ఫ్యామిలీకి, దుఃఖభరితమైన ఆ కుటుంబానికి మరి మనం ఇచ్చేటువంటి శ్రద్ధాంజలి, కండోలెన్సెస్. ఇలా వేరియస్ ప్లేసెస్లో భాషను ఉపయోగించాలనే ఆసక్తి ఉంది, ఆశ ఉంది, కానీ దానికి తగినటువంటి అట్మాస్ఫియర్ లేదు, మెటీరియల్ లేదు, మేబీ సపోర్టింగ్ అట్మాస్ఫియర్ లేదు, స్ట్రెంథనింగ్ అట్మాస్ఫియర్ లేదు. అలాంటప్పుడు భాషని ఎలా నేర్చుకోవాలి? అలాంటి వాళ్లకు హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి, స్ట్రెంథన్ చేయడానికి మొదలుపెట్టినటువంటి కార్యక్రమమే ఈ ఇంగ్లీష్ ఫర్ మై వరల్డ్, టు ఎక్స్క్లూజివ్లీ టు ద తెలుగు స్పీకర్స్. ఈ తెలుగు మాట్లాడే వాళ్ళ కోసం ఇంగ్లీషు నేర్పించడానికి మొదలుపెట్టినటువంటి ప్రయత్నమే ఈ ఇంగ్లీష్ ఫర్ మై వరల్డ్. సో నేను మీతో చెప్పినట్టుగా కాన్ఫిడెన్స్ అనేది ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. అసలు కాన్ఫిడెన్స్ ఏమిటి? కాన్ఫిడెన్స్ ఏమిటి? మీరు ఇదే ప్రోగ్రామ్ని కావాలంటే ప్యూర్ ఇంగ్లీష్ వర్షన్లో కూడా మీరు చూడొచ్చు. గుడ్ న్యూస్ టెలివిజన్లో అది ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు ప్రసారం అవుతుంది. కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఈ ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేయబడుతూ ఉన్నాయి. సో మా ప్రోగ్రామ్కి మేము ఇచ్చినటువంటి ట్యాగ్ లైన్ లేదా పంచ్ లైన్ లేదా క్లించర్, పికప్ లైన్ ఏమిటంటే కమ్యూనికేటింగ్ కాన్ఫిడెంట్లీ. కమ్యూనికేటింగ్ కాన్ఫిడెంట్లీ అంటే కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా అవసరం. ఆత్మవిశ్వాసం అవసరం, విశ్వాసం అవసరం. స్పిరిచువల్ వరల్డ్లో కూడా ఈ విశ్వాసం గురించి మనం చాలా మాట్లాడుతూ ఉంటాం. విశ్వాసం లేనిదే ఏ కార్యం జరగదని చెప్పని. బిలీవింగ్ ఇన్ వన్ సెల్ఫ్, బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. నా మీద నాకు విశ్వాసం ఉన్నప్పుడే నేను ఏదైనా చేయగలుగుతాను. భాష కూడా మీరు చిన్నగా ఉన్నప్పుడు, మేబీ మీ చైల్డ్హుడ్ డేస్లో భాషను నేర్చుకునే ఈ పరిస్థితుల్లో మీరు చిన్నగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సైక్లింగ్ ఉంది, దానికన్నా ముందుగా మీ మాతృభాషను నేర్చుకోవడానికి, మీ మదర్ టంగ్ని నేర్చుకోవడానికి చాలా టైం బట్టి ఉంటుంది. ఆ వర్డ్స్, ఆ ఫ్రేజెస్, ఆ ఎక్స్ప్రెషన్స్ ఫాదర్ మదర్ మాట్లాడేటప్పుడు లేదా రిలేటివ్స్ మాట్లాడేటప్పుడు ఒక బేబీ అబ్జర్వ్ చేసి సౌండ్స్ ఎలాగున్నాయి, వర్డ్స్ ఏం యూజ్ చేస్తున్నారు, డాడీకి నీళ్లు కావాలంటే అమ్మని ఎట్లా అడుగుతున్నాడు, అమ్మకు షాపింగ్ అవసరమైతే డాడీని ఎలాగ అడుగుతుంది అనేటువంటి ఈ పదాలు, ఈ ప్రొనౌన్సియేషను, ఈ గ్రామరు అనేది మనకు తెలియకుండానే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ మనం నేర్చుకుంటాం. దట్ మీన్స్ లాంగ్వేజ్ ఈజ్ లెర్న్డ్ త్రూ ఇమిటేషన్. వాళ్ళని అనుకరిస్తూ మనం నేర్చుకోవడం జరిగింది. అది చిన్నప్పుడు మదర్ టంగ్ని. దాని తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత మేబీ సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ అనుకోండి, డ్రైవింగ్ ఏ కార్ అనుకోండి, వాటిని కూడా మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పడుతూ లేస్తూ మిస్టేక్స్ చేస్తూ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో నేర్చుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా ఒక కంప్యూటర్ స్కిల్స్ అనుకోండి, కంప్యూటర్ స్కిల్స్ కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో నేర్చుకోవడం జరుగుతుంది. అంటే కొన్నిసార్లు రాంగ్ కమాండ్స్, కొన్నిసార్లు రైట్ కమాండ్స్, కొన్నిసార్లు కరెక్షన్స్, కొన్నిసార్లు పర్ఫెక్షన్.
సో ఈ రకంగా ఈ లాంగ్వేజ్ లెర్నింగ్ జర్నీ అనేది పర్సివియరెన్స్తో, ప్రాక్టీస్తో, కన్సిస్టెంట్గా, కాన్స్టెంట్గా జరిగేటువంటి ప్రక్రియ. ఇట్స్ అ ప్రాసెస్ that is done through constant and consistent practice and perseverance. What is perseverance? Well, ఈ వర్డ్ని జనరల్గా క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. పర్సివియరెన్స్. ఈ పర్సివియరెన్స్ అనే పదానికి అర్థం ఏమిటంటే to continue in spite of criticism, failure, opposition, దాన్ని పర్సివియరెన్స్ అంటాం. అంటే ఎంత అపోజిషన్ వచ్చినా, ఎంత క్రిటిసిజం వచ్చినా, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, టు కంటిన్యూ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఈజ్ పర్సివియరెన్స్. ఎందుకంటే నెగిటివ్ క్రిటిక్స్ ఆర్ ఆల్వేస్ దేర్. వాళ్ళ పని రాళ్ళు వేయడమే వాళ్ళ పని. వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, యూ టేక్ ఆల్ దోస్ స్టోన్స్ and make a staircase for yourself so that you can reach to the higher levels, so that you can get elevated to the higher levels. So ee perseverance anedi confidence ki key role play chestundi. Confidence సంపాదించడానికి, confidence gain చేయడానికి key role play చేస్తుంది. అలాగే ప్రాక్టీస్ ఆఫ్ కోర్స్, బికాజ్ భాష అనేది కేవలం ప్రాక్టీస్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం వాట్సాప్లో చాలా మటుకు సోషల్ మీడియాలో వాట్సాప్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫేస్బుక్లో ట్విట్టర్స్, చాట్స్, అలాగే ఎస్ఎంఎస్ మెసేజెస్, షార్ట్ మెసేజ్ సర్వీసెస్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. మనము వాడుతున్న ఈ సోషల్ మీడియాని లేదా ఈ మొబైల్ వరల్డ్ని సోషల్ మీడియాలో ప్రతి ఏరియాలో we must ensure that there is a minimum amount of English that is used in these areas. ఈ ప్రతి ఏరియాలో కూడా అట్లీస్ట్ కొంత భాగము లేదా మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ యూస్డ్ ఇన్ దీస్ ఏరియాస్ అనేది మనం ఎన్షూర్ చేయాలి. We should make sure that maximum amount of English is used in these areas. ఎందుకు చెబుతున్నానంటే వాట్సాప్ ద్వారా పంపించే మెసేజెస్లోనే మీరు ఎక్కువ లాంగ్వేజ్ని నేర్చుకోవచ్చు. మీరు ఏదైతే మెసేజ్ టైప్ చేస్తున్నారో చాలామంది చేసేటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏమిటంటే వాళ్ళ మెసేజ్ని ఇంగ్లీష్ స్క్రిప్ట్ యూజ్ చేసి తెలుగులో కమ్యూనికేట్ చేస్తారు, విచ్ ఈజ్ such a bad habit, because of which it's a barrier, it's an obstacle, it's a hindrance for you that stops you from learning fluent and confident English. మీరు కమ్యూనికేట్ చేస్తున్న విధానము కొంత మార్చుకుంటే అదే ఇంగ్లీష్ స్క్రిప్ట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని యూజ్ చేసి కమ్యూనికేట్ చేయడం మొదలు పెడితే సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేది మొదలవుతుంది. కొత్త వర్డ్స్ అనేవి యూజ్ చేయడం మొదలు పెడతారు. కరెక్ట్ కాంబినేషన్ అనేది మీకు అర్థమవుతుంది. రైట్ వర్డ్ ఇన్ ద రైట్ ప్లేస్ అనేది మనం నేర్చుకుంటాం. అండ్ ఇట్స్ ఎ థ్రిల్లింగ్ ఫీలింగ్. అక్కడ మనం ఒక ఇంగ్లీషు, మన భారతదేశంలో ఇంగ్లీష్ ఈజ్ నాట్ యూజ్డ్ యాజ్ అ ఫారిన్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్ అండ్ వన్ ఆఫ్ ది ఒఫిషియల్ లాంగ్వేజెస్ ఇన్ అవర్ కంట్రీ. మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వెళ్ళిపోయిన ఈ భారతదేశంలో వాళ్ళు నేర్పించిన ఇంగ్లీష్ని మనం ఒఫిషియల్ లాంగ్వేజ్గా యూజ్ చేస్తున్నాము, సెకండ్ లాంగ్వేజ్గా యూజ్ చేస్తున్నాము, ఫారిన్ లాంగ్వేజ్గా కాదు. అంటే ఇంగ్లీష్ ఇక్కడ 2-3 రకాలు. ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ అని అక్కడ మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. మీరు కొన్ని కంట్రీస్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ లేదా జపాన్ లేదా మలేషియా, ఇలాంటి ప్లేసెస్లో ఇంగ్లీష్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్. అంటే వాళ్ళ అఫీషియల్ కమ్యూనికేషన్ వాళ్ళ మదర్ టంగ్లో జరుగుతుంది. వాళ్ళ ఫస్ట్ లాంగ్వేజ్ వాళ్ళ మదర్ టంగ్గా వాళ్ళు యూజ్ చేస్తారు. మన కంట్రీలో ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా వాడతాము. అంటే మన ప్రతి అఫీషియల్ కమ్యూనికేషన్లో ఇంగ్లీష్ ఉంటుంది. అంతేకాకుండా అకాడమిక్ ఎడ్యుకేషన్ కానీ లేదా వర్క్ ప్లేస్లో భాష కానీ కంప్లీట్లీ ఇట్ ఈస్ ఇంగ్లీష్. కాబట్టి మనం వాడేటువంటి భాష, మనం వాడేటువంటి లాంగ్వేజ్ మనకెంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవాలి.
సో మనం నేర్చుకోవాల్సిన ఈ ఇంగ్లీషు ఇంపార్టెన్స్ ఎంతో మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆ ఇంపార్టెన్స్ రియలైజ్ అయి ఉంటే మీరు ఈ పాటికే వాట్సాప్ మెసేజెస్ ఇంగ్లీష్లోనే పెట్టుండేవాళ్ళు. కానీ మీరు పెట్టడం లేదు కదా. ఎలా ఉన్నారు అని రాసే ఒక సెంటెన్స్ని హౌ ఆర్ యూ అని ఎందుకు రాయలేకపోతున్నాం? ఏం చేస్తున్నావు అని రాసే ఒక సెంటెన్స్ని వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఎందుకు రాయలేకపోతున్నాం? చిన్న చిన్న వాటిలలో కూడా ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా ఫార్మర్స్ కానీ రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కానీ ఇంగ్లీష్ లేకుండా కొన్ని పదాలు వాడలేరు. అది ఇంపాసిబుల్. అక్కడ కంపల్సరీ ఇంగ్లీష్ యూజ్ చేయాల్సి వస్తుంది. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఇలాంటివి కొన్నిసార్లు వాళ్ళకు తెలియకుండానే ఇంగ్లీష్ పదాలు వాళ్ళు వాడడం మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్స్ప్లోజన్లో అయితే, కంప్యూటర్ టెక్నాలజీ రెవల్యూషన్లో అయితే ఏటీఎం కార్డ్స్ దగ్గర కంపల్సరీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా పదాలు మనం యూజ్ చేస్తాం. కంప్యూటర్స్లో కంపల్సరీ చాలా పదాలు మనం ఇంగ్లీష్లోనే యూజ్ చేస్తాం. మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం టైం ఎంత అయింది అని అడుగుతారు. సో టైం ఎంత అయింది అని అడిగినప్పుడు అక్కడ టైంని మనం ఇంగ్లీష్లోనే వాడుతున్నాం కదా, కాలం ఎంత అయింది అని అడగడం లేదు కదా. సో అలా చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కంపల్సరీ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సినటువంటి ఎగ్జాంపుల్స్. కలర్ అని కానీ, లేదా టేస్ట్ అని కానీ, లేక ఈవెన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ అని కానీ, ఇలా ఎక్కడ చూసుకున్నా మనకు తెలియకుండానే మన లైఫ్లో ఇంగ్లీష్ ప్రామినెంట్ రోలు, కీ రోలు, క్రూషియల్ రోల్ ప్లే చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటివి తెలిసినప్పుడు వాట్సాప్ మెసేజెస్లో మీరు వాడే భాషని కంపల్సరీ ఇంగ్లీష్లోనే వాడండి. చిన్న చిన్నగా మొదలు పెట్టండి, సింపుల్ సెంటెన్సెస్ రాయండి. మరి ఆ రాసే ఆ ప్రతి వాటిలో కూడా వాట్సాప్ ఈజ్ వన్ బెస్ట్ సోర్స్ వేర్ యూ కెన్ డెవలప్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎందుకంటే అది రెగ్యులర్గా మనం వాడుతున్నాం కాబట్టి. గ్రీటింగ్స్ చెబుతున్నాం, మీరు అక్కడ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని రాయడం ఎట్లా ఉంటుంది, హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ అని రాయడం ఎంత బాగుంటుంది. అంటే మన మాతృభాషను మనం ఏం అసహించుకోవడం లేదు, లేదా మనము వదిలిపెట్టేయడం లేదు. వీఆర్ ట్రైంగ్ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విచ్ ఇస్ ఇంటర్నేషనలీ యాక్సెప్టెడ్ అండ్ విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ ఆ కంట్రీ. మన దేశంలో సెకండ్ లాంగ్వేజ్గా వాడబడుతున్న భాషను మనం నేర్చుకుంటున్నాం, విచ్ ఈస్ హైలీ బెనిఫిషియల్, హైలీ యూస్ఫుల్ ఇన్ యువర్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ ఏరియాస్, కాంపిటేటివ్ ఏరియాస్. మీ ప్రతి విద్యార్థి జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, ఆధ్యాత్మిక జీవితంలో కానీ బాగా పనికొచ్చేటువంటి ఆ ఇంగ్లీష్ భాషను మనం నేర్చుకుంటున్నాం. సో వై నాట్ యూజ్ దిస్ లాంగ్వేజ్ రెగ్యులర్లీ. ఇది నేను మీతో షేర్ చేయాలనుకున్నటువంటి ఒక ముఖ్యమైన విషయం. రెండవదిగా వస్తే లాంగ్వేజ్ కమ్స్ త్రూ ఇమిటేషన్. అది నేను ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. మీరు మీ పేరెంట్స్ని చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు, ఒకవేళ మీరు తెలుగు స్పీకర్స్ అయితే తెలుగును అలా నేర్చుకున్నాం. ఒకవేళ ఆ ఫ్యామిలీ తమిళ్ స్పీకింగ్ ఫ్యామిలీ అనుకుందాం. ఈ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ తమిళ్ని ఏ రకంగా ప్రొనౌన్స్ చేస్తున్నారు, ఆ సౌండ్స్ ఎలా ఉన్నాయి, ఏ వొకాబులరీ యూజ్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది అబ్జర్వ్ చేసి రిమెంబర్ చేసుకొని దాన్ని రిప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఫస్ట్ మనము భాషని ఎప్పుడైనా సరే వింటాము. వీ షుడ్ బి గుడ్ లిజనర్స్ టు లెర్న్ లాంగ్వేజ్. భాషను మాట్లాడడానికి భాషను మొట్టమొదట వినాలి. ఆ సౌండ్స్ ఏమిటి, ఆ పదాలు ఏమిటి, అది ఎలా వాడుతున్నారు, దాన్ని నేను ఎలా నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ నేటివ్ స్పీకర్స్ ఉన్నారు, మీ చుట్టూ మంచి లాంగ్వేజ్ వాడేవాళ్ళు ఉన్నారు, అబ్జర్వ్ చేయండి. ఆ వర్డ్స్ని ఇమ్మీడియట్గా మీ మెమరీలో స్టోర్ చేసుకోండి అండ్ వాటిని వీలైనంత ఎక్కువగా మాట్లాడడం ప్రయత్నం చేయండి. మదర్ టంగ్ సపోర్ట్ అనేది కొంతవరకు తీసుకోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కొంతవరకు మదర్ టంగ్ సపోర్ట్ తీసుకోవచ్చు. కానీ హెవీలీ రిలయింగ్ ఆన్ మదర్ టంగ్ అనేది దట్స్ నాట్ ది కరెక్ట్ కాన్సెప్ట్. రీసెర్చ్ కూడా ఏం చెప్తుందంటే, పరిశోధకులు ఏం చెప్తున్నారంటే, మీరు ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడానికి యూ కెన్ టేక్ మదర్ టంగ్ యాజ్ some supporting factor, but you cannot hugely or heavily rely on mother tongue to speak in English or to write in English or to communicate in English.
అందుకోసమే ఈ రోజులలో చాలామంది మ్యాథమెటిక్స్లో జీనియస్ పీపుల్ ఉన్నారు, ఫిజిక్స్లో ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కెమిస్ట్రీని అద్భుతంగా మరి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ తీసుకుంటే, ఐ మీన్ టు సే ప్రజెంటేషన్ స్కిల్స్ తీసుకుంటే, ఆ కాన్ఫిడెన్స్ అక్కడ వాళ్ళకి కనిపించదు, ఆ ఫ్లూయెన్సీ కనిపించదు, అథారిటీ, ఆ కమాండ్ కనిపించదు. ఎందుకు అంటే వీళ్ళు మ్యాక్సిమం మదర్ టంగ్ మీద డిపెండ్ అవుతున్నారు, సపోర్ట్ తీసుకుంటున్నారు, మినిమం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారు. అందుకోసమే వాళ్ళు ఏదైనా మాట్లాడినా, ఎక్కడైనా బోధించినా, ఒక మీటింగ్ కానీ, ఒక చిన్న రిపోర్ట్ కానీ, ఒక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కానీ, ఒక వెల్కమ్ నోట్ కానీ, ఏది చెప్పాలన్నా భయం 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 భయం. ఫియర్ హోల్డ్స్ ద కీ దేర్. కాన్ఫిడెన్స్ ఈజ్ వాట్ ఈస్ మిస్సింగ్ దేర్. ఎందుకు అంటే వీళ్ళు వాళ్ళ డే టు డే లైఫ్లో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఇంగ్లీష్ని యూజ్ చేస్తూ, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ తెలుగుని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాక్టీస్ అనేది ఎక్కువగా కోస్టల్ ఆంధ్ర రీజన్లో మరీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కొంతవరకు తెలంగాణ ఏరియాలో లేదా కొంతవరకు ఆ ఎక్స్పోజర్ కొంత కనిపిస్తుంది. కానీ కోస్టల్ రీజియన్స్లో ఏమవుతుందంటే ఎక్కువగా స్పష్టమైన తెలుగు మాట్లాడేటువంటి అలవాటు ఉంటుంది కాబట్టి, బుకిష్ తెలుగు అనేది అలవాటై ఉంటుంది కాబట్టి, దే ట్రై టు యూజ్ యాజ్ మచ్ తెలుగు యాజ్ పాసిబుల్ బై రెడ్యూసింగ్ ద యూసేజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ద డే టు డే లైఫ్. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం, చాలా అటెన్షన్ పే చేయాల్సినటువంటి అంశం. మీరు ఒక భాష నేర్చుకోవాలనుకున్నప్పుడు try to calm down or try to tell yourself, I have already learnt my mother tongue, I have good command over my mother tongue, so let me learn this language, this target language, this second language, this official language which I badly need for my academic purposes, for my social purposes, for my official purposes, for my competitive exams purposes. ప్రతి ఏరియాలో నాకు ఇది అవసరం కాబట్టి, దాని మీద ఎక్కువ ఫోకస్ నేను చేయాలి కాబట్టి, ఆ టార్గెట్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ని ఎక్కువగా నేర్చుకోవడానికి నేను ప్రయత్నం చేయాలి అనే విషయం మీకు మీరు చెప్పుకోవాలి. ఇక్కడ నేను రాస్తున్నటువంటి ఆ పదం ఏమిటంటే TLEs. ఈ TLEs అనేటువంటి అబ్రివియేషన్కి ఉన్నటువంటి ఫుల్ ఫామ్ ఏమిటంటే టార్గెట్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్. టార్గెట్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్. సో ఈ టార్గెట్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ మనకు చాలా అవసరమై ఉంటున్నాయి. టుడే వెన్ యూ గ్రీట్ పీపుల్ ఆన్ బర్త్డేస్, డూ యూ గ్రీట్ ఇన్ తెలుగు? టుడే వెన్ యూ గ్రీట్ పీపుల్ when they get elevated to a higher position, when they are promoted to the next level, do you greet them in Telugu? Not at all. You use English there. Congratulations on being promoted as the chief manager. Congratulations on being elevated to the top position. అంటే కంగ్రాచులేషన్స్ అనే వర్డ్ ఆన్ అనే ప్రపోజిషన్తో యూస్ చేయాలి. అది యూసేజ్లో వస్తుంది. దాన్ని గ్రామర్ అనే భూతంతో మనం మిక్స్ చేసి భయపడాల్సిన అవసరం లేదు. చివరిగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేను ఒక అపార్ట్మెంట్తో కంపేర్ చేయబోతున్నాను. ఒక అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్లో ఫౌండేషన్ లేదా బేస్మెంట్కు మీకు కావాల్సింది ఏమిటంటే, ముఖ్యమైన విషయం మీకు ఈ బేస్మెంట్ కావాల్సింది ఏంటంటే వొకాబులరీ, గ్రామర్, ప్రొనౌన్సియేషన్. ఈ మూడు కావాలి. వొకాబులరీ, గ్రామర్, ప్రొనౌన్సియేషన్, ఈ మూడు బేస్మెంట్ ఉండాలి. గ్రామర్ అనగానే మళ్ళీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది యూసేజ్లో వస్తుంది, కాంటెక్స్ట్ ద్వారా నేర్చుకుంటాం. సందర్భోచితంగా వ్యాకరణాన్ని నేర్చుకుంటాము అని చెప్తున్నాను నేను. అది బేస్మెంట్. మిగతా ఫ్లోర్స్కి వెళ్ళేపాటికి ఫస్ట్ ఫ్లోర్ అనేది లిసనింగ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ మీకు లిసనింగ్ ఫ్లోర్. ఇక్కడ విన్న వాటిని సెకండ్ ఫ్లోర్లో స్పీకింగ్, మాట్లాడడంలో మీరు దాన్ని యూజ్ చేస్తారు. అందుకోసమే ఫస్ట్ లిజనర్స్ అంటున్నాం, ఇమిటేషన్ అంటున్నాం, అబ్జర్వ్ చేయడం అంటున్నాం. ఫస్ట్ ఫ్లోర్ అది. సెకండ్ ఫ్లోర్ స్పీకింగ్.
థర్డ్ ఫ్లోర్కి వెళ్ళేపాటికి రీడింగ్, అక్కడ చదవడం. లాస్ట్ ఫ్లోర్ రైటింగ్, అది టాప్ ఫ్లోర్. ఎందుకు దాన్ని టాప్ ఫ్లోర్ అంటున్నామంటే అది కొంత టఫ్ స్కిల్ అని అందరూ అనుకుంటారు. ఎందుకు అంటే ఒక లీవ్ లెటర్ రాయాలి, సో లీవ్ లెటర్ ఇంగ్లీష్లోనే రాయాలి, తెలుగులో అయితే మీరు రాయలేరు. ఒక చిన్న రిపోర్ట్ రాయాలి, ఇంగ్లీష్లోనే రాయాలి. ఆ రైటింగ్ లెవెల్కి వెళ్ళాలి, టాప్ ఫ్లోర్కి వెళ్ళాలంటే మొట్టమొదటి నేను భాషను వినాలి, లిజన్ ప్రాపర్లీ, కేర్ఫుల్లీ, అటెంటివ్లీ. రెండవది మాట్లాడాలి, స్పీకింగ్. మూడవది చదవాలి, రీడింగ్. అప్పుడు నేను ఐ కెన్ బికమ్ ఏ రైటర్. ఇక్కడ రీడింగ్ తర్వాత లిజనింగ్ అనేది ఇన్పుట్స్, అదే రకంగా స్పీకింగ్, రైటింగ్ అనేది అవుట్పుట్ అవుతుంది. చాలా విషయాలు ఇంట్రొడక్షన్ ప్రోగ్రాంలో మనం నేర్చుకున్నాం, మనం విన్నాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే కాన్ఫిడెన్స్ ప్లేస్ ద కీ రోల్. మీ మీద మీరు మొట్టమొదట నమ్మకం వచ్చినప్పుడు యూ కెన్ స్పీక్ అట్ యువర్ ఓన్ స్పీడ్. వేరే వాళ్ళ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్ ఎగ్జాంపుల్స్తో, సింపుల్ సెంటెన్సెస్తో స్టార్ట్ ఫ్రేమింగ్ సెంటెన్సెస్, కన్స్ట్రక్టింగ్ సెంటెన్సెస్. స్లోలీ చిన్న చిన్న పెప్ టాక్స్ విల్ బికమ్ బిగ్ టాక్స్ లేటర్ ఆన్. తర్వాత మీరు మిమ్మల్ని మీరే మర్చిపోతారు, మిమ్మల్ని మీరే బిలీవ్ చేయలేనంత పరిస్థితికి మీరు వెళ్ళిపోతారు. పర్సివరెన్స్, నేను చెప్పిన మాట ఏమిటంటే టు కంటిన్యూ ఇన్ స్పైట్ ఆఫ్ ఫెయిల్యూర్, క్రిటిసిజం, అపోజిషన్. ఈ నెగిటివ్ క్రిటిక్స్ ఎప్పుడూ ఉంటారు. క్రిటిసైజ్ చేయడం, ఇది కూడా రాదా, ఇంత చిన్న విషయాలు తెలియవా, అవి ఏమీ మీరు పట్టించుకోకుండా కీప్ స్పీకింగ్, కీప్ రీడింగ్, కీప్ లిజనింగ్. ఇంగ్లీష్ భాష ఒక యజ్ఞం, ఒక యాగం, ఒక తపస్సు. మీతో మాట్లాడుతున్న నేను ఇంగ్లీష్ని అలాగే నేర్చుకున్నాను. ఈరోజు మీతో నిలబడి మాట్లాడగలుగుతున్నాను. నేనే ఒక లివింగ్ టెస్టిమనీ దానికి. సో మీరు కూడా అలా ఇంగ్లీష్ భాష నేర్చుకోవచ్చు అనే విషయాన్ని చెబుతూ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఆ తర్వాత వాట్సాప్ మీరు ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ఎక్కువగా ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ అవ్వండి, తెలుగులో కమ్యూనికేట్ చెయ్యొద్దు. డోంట్ డూ దట్. చివరిగా నేను చెప్పింది టార్గెట్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్. ఈ టార్గెట్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ ఏమిటంటే ఏ సందర్భానికి ఏ పదాన్ని యూజ్ చేస్తాము, సందర్భోచితంగా, కాంటెక్స్చువలీ, సిచ్యువేషనలీ, ఆ రెఫరెన్స్కి ఏ పదం వాడాలి, ఏ పదం యూజ్ చేస్తాం. వినండి, గమనించండి, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, మాట్లాడండి. ఇంగ్లీష్ని మీ సొంతం. యూ కెన్ ఓన్ దిస్ లాంగ్వేజ్ అండ్ యూ కెన్ బికమ్ అ బ్రిలియంట్ స్పీకర్, అ గ్రేట్ స్పీకర్. అది నేను చెప్పదలుచుకున్నటువంటి ఈ ఇంట్రొడక్షన్లో, ఈ పరిచయం చేస్తున్న ఈ ప్రోగ్రాంలో చెప్పదలుచుకున్నటువంటి ఈ మాటలు. సో ఐ హోప్ ద ప్రోగ్రామ్ హ్యాస్ బిన్ యూస్ఫుల్. వాట్ ఎవర్ టిప్స్ దట్ we discussed, whatever moot points that we discussed today, all these have been useful and meaningful to all of you. మీ అందరికీ అవి అర్థవంతంగా, ఉపయోగకరంగా ఉన్నాయని నమ్ముతూ, మరి ఇంకా ముందున్న ప్రోగ్రామ్స్ని మనం మరింత ఎక్కువగా, మరింత మీనింగ్ఫుల్గా, మరింత రిసోర్స్ఫుల్గా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఆన్ శుభవార్త ఛానల్, శుభవార్త టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.